మనం ఈ వీడియోలో ఒక టాపిక్ గురించి మాట్లాడదాం విచ్ చాలా మంది ఎందుకో ఇగ్నోర్ చేస్తారు. ఇది దిస్ ఇస్ కాల్డ్ సైకోజెనిక్ పెయిన్ అండి. సో కొద్దిగా డీటెయిల్గా నేను చెప్తాను సైకోజెనిక్ పెయిన్ అంటే ఎనీ పెయిన్ మన మైండ్లోనే రిజిస్టర్ అవుతుంది. ఎందుకంటే మన బ్రెయినే అల్టిమేట్గా చెప్పేది. సపోజ్ నేను ఒక పిన్నుతో నా ఫింగర్ని ప్రిక్ చేసినాను అనుకోండి, న్యూరాలజికల్ స్టిమ్యులస్ మన నర్వ్స్ త్రూ బ్రెయిన్ వరకు వెళ్ళి ఆ బ్రెయిన్లో మనకు ఒక మ్యాప్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ సెన్సరీ హోమన్క్లస్. మన బ్రెయిన్ విల్ టెల్ us కి ఫింగర్ నుంచి పెయిన్ వస్తుందని. సో అల్టిమేట్లీ పెయిన్ మన ఫింగర్ నుంచి వస్తుందని చెప్పేది మన బ్రెయినే. అండ్ మనకి మైండ్లో ఎన్నో థింగ్స్ వల్ల మనకి పెయిన్కి రెస్పాన్స్ అందరిలో ఒక లెక్క ఉండదు అండ్ అన్ని సిచ్యువేషన్స్లో ఒక లెక్క ఉండదు. సో సైకోజెనిక్ పెయిన్ అంటే ఏంటి అంటే ఫిజికల్గా డ్యామేజ్ లేకుండా కూడా మన బ్రెయిన్ ఈజ్ ఇంటర్ప్రిటింగ్ పెయిన్ అండి. ఎన్నో సిచ్యువేషన్స్లో అయితే లైక్ డిప్రెస్డ్ పీపుల్, సర్టెన్ టైప్స్ ఆఫ్ సైకలాజికల్ డిసార్డర్స్, సివియర్ యాంగ్జైటీ ఉంటాయి. యూజువల్లీ మనకి ఫింగర్ టిప్స్ ఇట్లాంటి వాటిలో కాదు. సో కామన్ మేనిఫెస్టేషన్స్ ఏంటి అంటే బ్యాక్ ఏక్స్ అండ్ నెక్ పెయిన్స్, అబ్డామినల్ పెయిన్స్ ఇట్లాంటివి. సో దీస్ యాక్చువల్లీ మనము అబద్ధమైన పెయిన్, రియల్ పెయిన్ కాదు, ఫేక్ చేస్తున్నట్టు కానీ కాదు. ఇది దీని పెయిన్ అనేది యాక్చువల్లీ పేషెంట్ ఫీల్ అవుతున్నాడు. మనకి జస్ట్ దానికి యాక్చువల్లీ ఇంజురీ లేదంత మాత్రాన పెయిన్ అనేది రియల్ కాదన్నట్టు కాదు. పెయిన్ అనేది ఫర్ సమ్ రీజన్ యువర్ మైండ్ ఈస్ క్రియేటింగ్ దట్ పెయిన్. సో ఇటువంటి సైకోజెనిక్ పెయిన్కి మనకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ వేరే ఉంటారండి. యూజువల్లీ వీ నీడ్ సైకాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ ఈ ఫీల్డ్లో మీకు హ్యాండిల్ చేయాలి. దీనికి ప్రాపర్ థెరపీ ఉంటుంది ఆర్ సమ్ టైమ్స్ మెడికేషన్ కూడా ఉంటుంది మీ అవసరాన్ని బట్టి. సో సైకోజెనిక్ పెయిన్ని ప్లీజ్ ఇగ్నోర్ చేయకండి. నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను నెక్స్ట్ వీడియోలో సైకోజెనిక్ పెయిన్ ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఇది మనకి నార్మల్ పెయినే, ఇది జస్ట్ దాని స్టిమ్యులస్ వేరే, దాని ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. థ్యాంక్ యూ.